ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? 2026 వరల్డ్ మొత్తం చూస్తే ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందనే చెప్పాలి. న్యూస్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా ఒక్కటే టాపిక్, అదే వార్, మిసైల్స్, అటాక్స్, కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా మంది మైండ్ లో ఆటోమేటిక్ గా ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. ఏంటంటే మళ్ళీ ఇండియాలో లాక్డౌన్ వస్తుందా అని. మీకు గుర్తుందా 2020 ఎంటీ రోడ్స్, పోలీస్ సైరన్స్, షాప్స్ అన్ని క్లోజ్. ఒకసారి లైఫ్ మొత్తం పాజ్ అయినట్టు ఫీల్ వచ్చింది. అప్పుడు మనం ఇంట్లో కూర్చుని ఒక్కటే ఆలోచించాం, ఇది ఎప్పుడు అయిపోతుంది అని. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుందా అని చాలా మంది భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే అప్పుడు జరిగింది పాండమిక్, ఇప్పుడు జరుగుతుంది వార్. రెండిటికి చాలా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. కోవిడ్ టైంలో ప్రాబ్లం మన మధ్యలోనే ఉంది. వైరస్ మన కంట్రీలో స్ప్రెడ్ అయింది. అందుకే గవర్నమెంట్ కి ఆప్షన్ లేకుండా ఫుల్ లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వార్ ఎక్కడో వేరే కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. మన ఇండియాలో డైరెక్ట్ గా అలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు లేదు. అంటే సింపుల్ గా మనం వార్ జోన్ లో లేమన్నమాట. అందుకే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇండియాలో ఫుల్ లాక్డౌన్ రావడం అనేది చాలా రేర్ కండిషన్. ఇంకా ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే ఎకానమీ. 2020 లాక్డౌన్ తర్వాత చాలా మంది జాబ్స్ కోల్పోయారు. స్మాల్ బిజినెసెస్ క్లోజ్ అయ్యాయి. చాలా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అయ్యాయి. ఆ ఇంపాక్ట్ నుండి మనం ఇంకా పూర్తిగా రికవర్ కూడా అవ్వలేదు. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ఈజీగా ఫుల్ లాక్డౌన్ అనే డెసిషన్ తీసుకోదు. ఎందుకంటే లాక్డౌన్ అనేది ఎకానమీనే ఊహించని స్థాయిలో ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. కానీ ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అయిపోలేదు. ఎందుకంటే వరల్డ్ అనేది ఎప్పుడు కూడా ప్రెడిక్టబుల్ కాదు. కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ రావచ్చు. ఎగ్జాంపుల్ కి వార్ డైరెక్ట్ గా ఇండియా బార్డర్స్ దగ్గరికి వస్తే, లేదా సైబర్ అటాక్స్ వల్ల బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ డిస్టర్బ్ అయితే, ఆ రెండు కాకుండా పెట్రోల్, గ్యాస్, ఫుడ్ సప్లై పూర్తిగా డిస్టర్బ్ అయితే, అప్పుడే గవర్నమెంట్ సేఫ్టీ కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ కంపల్సరీగా పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి 2020లో పెట్టిన రిస్ట్రిక్షన్స్ లా మాత్రం ఉండవు. ఈసారి కాన్సెప్ట్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే స్మార్ట్ లాక్డౌన్ లా అన్నమాట. అంటే ఏంటని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. స్మార్ట్ లాక్డౌన్ అంటే కంప్లీట్ గా అందరినీ ఇంట్లో పెట్టి డోర్స్ లాక్ చేయడం కాదు. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లో మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నైట్ కర్ఫ్యూస్ ఉంటాయి. అన్నెసెసరీ ట్రావెల్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేయొచ్చు. ఎసెన్షియల్ సర్వీసెస్ ఫుల్ గా ఓపెన్ ఉంటాయి. ఆఫీసర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ స్లో అవ్వచ్చు కానీ స్టాప్ అవ్వదు. దానివల్ల ఇప్పుడు మనం లాక్డౌన్ విషయంలో అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కంప్లీట్ షట్ డౌన్ అనేది అయితే ఖచ్చితంగా జరగదు. ఒకవేళ జరిగితే కంట్రోల్డ్ సిస్టమ్ వేలో స్మార్ట్ లాక్డౌన్ ని మాత్రమే ఏర్పాటు చేయొచ్చు. అది కూడా తప్పదు అనుకుంటేనే చేస్తారు. సో కాబట్టి ఫేక్ రూమర్స్ ని నమ్మకండి, పానిక్ అస్సలు అవ్వకండి. ఇటీవల కాలంలో పెట్రోల్ అండ్ డీజిల్ విషయాల్లో అదే జరిగింది. దానివల్ల వాహనదారులు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇక మీదైనా అలాంటి ఫేక్ న్యూస్ లని నమ్మకుండా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు రూమర్స్ ని నమ్మకుండా ఉండండి. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.